Hey guys, this is CG. I'm here to make your English easy. Welcome back to another video lesson. మన లాస్ట్ వీడియోస్లో మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ టైప్ 0 అసలు కండిషనల్ క్లాసెస్ అంటే ఏంటి, టైప్ 0, ఆ తర్వాత టైప్ 1, ఆ తర్వాత టైప్ 2 చూసాం. ఇప్పుడు టైప్ 3 కండిషన్ అంటే లాస్ట్ వన్ ఇది, అంటే ఇది 4th కాకపోతే టైప్ 3గా పిలుస్తాం. ఈ సిరీస్లో ఇది 4th కాకపోతే దీన్ని టైప్ 3గా పిలుస్తాం. ఈ టైప్ 3 కండిషన్ అంటే ఏంటంటే మీకు ఇది చెప్తాను, మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే రిగ్రెట్ అంటే బాధపడ్డం. మీరు కానీ ఒక టీచర్ అయినట్లయితే ఈ టైప్ 3 కండిషన్ని పిల్లలకు చెప్పడానికి ముందు ఒక చిన్న యాక్టివిటీ లాంటిది కండక్ట్ చేయండి. ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ అ టైం మిషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టైం మిషన్ ఉంది, జస్ట్ ఊహించుకోండి ఒక టైం మిషన్ ఉంది, మీరు మీ గతంలోకి వెళ్ళగలిగారు. గతంలో కానీ వెళ్ళగలిగితే గతంలో దేన్ని మార్పు చేసుకుంటారు, దేన్ని సరిచేయడానికి చూస్తారు. అంటే మీరు చేసిన తప్పులు అంటూ కొన్ని ఉంటాయి కదా, అవి ఇప్పుడు తప్పులుగా తెలుస్తాయి కదా, ఆ తప్పుల్ని ఇప్పుడు మీరు ఎలా సరిదిద్దుకోగలరు. గతంలోకి వెళ్ళే అవకాశం మీకు కానీ ఉన్నట్లయితే, అంటే గతంలో జరిగిపోయిన విషయాన్ని తలుచుకొని ఇప్పుడు మనం బాధపడ్డాం, రిగ్రెటింగ్ అబౌట్ యువర్ పాస్ట్, అంటే యూ కాంట్ చేంజ్ ఇట్ బట్ యూ రిగ్రెట్ అబౌట్ ఇట్. సో థర్డ్ కండిషన్ అంటేనే మీకు గుర్తు రావాల్సింది బాధపడ్డం. సో పిల్లల్ని అడగండి, నీ గతం కానీ నువ్వు తెచ్చుకోగలిగితే నువ్వు ఏం మార్చుకోగలవు. ఖచ్చితంగా వాళ్ళైతే వాళ్ళ యొక్క గతంలో నేను ఇది మార్చుకోగలను అది మార్చుకోవాలని చెప్తారు. ఒక టీచర్గా మీరు కూడా మీ గతంలో ఏ విషయాన్ని అయితే, ఏ సంఘటన అయితే తిరిగి నేను మార్చుకోగలిగే అవకాశం ఉంటే ఈ సంఘటన మార్చుకుంటాను అని చెప్తారు అనుకుంటున్నారు, ఆ విషయాన్ని పిల్లలకు చెప్పండి. ఆ తర్వాత పిల్లల దగ్గర నుంచి ఎలిసిట్ చేయండి. వాళ్ళ ఆన్సర్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి, ఒకరిద్దరి దగ్గర నుంచి ఖచ్చితంగా మీరు ఆన్సర్ రాబట్టగలరు. ఆ ఇన్స్పిరేషన్తో మిగతా పిల్లల్ని కూడా క్వశ్చన్ చేయండి. సో ఈ క్వశ్చనింగ్ తర్వాత కానీ మీరు ఈ టాపిక్ని స్టార్ట్ చేయగలిగితే పిల్లలకు బాగా అర్థమవుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పాస్ట్, అంటే పాస్ట్ గురించి మాత్రమే ఇందులో మాట్లాడుతున్నారు, అంటే జరిగిపోయిన విషయం దాన్ని మార్చుకోలేం, దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు అన్న విషయం వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గెట్ టు ద టాపిక్. దీని యొక్క స్ట్రక్చర్గా మనం చూసినట్టయితే ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ ఇది. నెక్స్ట్ వుడ్ హ్యావ్ ప్లస్ V3, ఇది దీని స్ట్రక్చర్ అనమాట. థర్డ్ కండిషన్ రెఫర్స్ టు ద పాస్ట్ అండ్ సే దాట్ వాట్ వుడ్ ఆర్ మైట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ సంథింగ్ ఎల్స్ హ్యాడ్ హ్యాపెన్. ఒక విషయం జరిగిపోయింది పాస్ట్లో, ఆ విషయం కానీ నేను మార్చుకోగలిగితే ఇలా జరిగి ఉంటే ఏం జరిగి ఉంటుంది, ఆ యొక్క రియాక్షన్, దాని యొక్క ఫలితమే మనం చూడబోతుంటాం. ఉదాహరణతో చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, తను నన్ను కానీ ఇన్వైట్ చేసి ఉంటే, హ్యాడ్ ప్లస్ V3. సో తను నన్ను కానీ ఇన్వైట్ చేసి ఉంటే, పిలిచుంటే, ఆహ్వానించి ఉంటే, తను నన్ను ఆహ్వానించలేదు, ఆ యొక్క ఈవెంట్ కూడా జరిగిపోయింది, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దాని గురించి తలుచుకొని బాధపడుతున్నాను. ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ, తను నన్ను కానీ ఆహ్వానించుంటే, తను నన్ను కానీ పిలిచుంటే, ఐ వుడ్ హ్యావ్ కమ్, నేను వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. చూడండి, కమ్. సో నేను ఖచ్చితంగా, అంటే నేను వెళ్ళేవాడిని, ఐ వుడ్ హ్యావ్ కమ్, నేను వచ్చేవాడిని, మీతో పాటు నేను కూడా ఈవెంట్కి వచ్చేవాడిని, నేను కూడా ఫంక్షన్కి వచ్చేవాడిని, తను నన్ను కానీ పిలిచుంటే. తను నన్ను పిలవలేదు, అది అయిపోయింది, ఫంక్షన్ కూడా అయిపోయింది. తర్వాత ఫంక్షన్కి వెళ్ళొచ్చిన వాళ్ళు, రే ఎందుకు ఫంక్షన్ రాలేదు అని అడిగితే, అప్పుడు తను చెప్తాను, తను నన్ను కానీ పిలిచుంటే నేను వచ్చుంటాను, తను నన్ను పిలవలేదు, నేను రాలేదు. ఒకవేళ ఇది కానీ జరిగి ఉంటే, తను నన్ను కానీ పిలిచుంటే, అక్కడ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది జరిగేది. రెండూ జరగలేదు, ఇప్పుడు జరిగేదానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే ఇవి రెండు కూడా పాస్ట్ గురించి తలుచుకొని ఇక్కడ తను బాధపడుతున్నాడు. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. వీ కుడ్ హ్యావ్ ఎస్కేప్డ్ ఇఫ్ వీ హ్యాడ్ అ ల్యాడర్. ఇక్కడ చూడండి, ఇందులో ఫస్ట్ పార్ట్ ఇఫ్ చూడండి, ఇఫ్ ఎక్కడుంది, మిడిల్లో ఉందంటే మీకు అర్థమైపోతుంది ఇది సెకండ్ యాక్షన్, ఇది ఫస్ట్ యాక్షన్ అనే విషయం మీకు బాగా అర్థమైపోతుంది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాము. ఇఫ్ ఆ కంజంక్షన్ ఏదైతే ఉందో అది మిడిల్లో ఉందంటే ఫస్ట్ పార్ట్ ఇటువైపు, అంటే వైస్ వర్సా క్వైట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో మనకు ఉండాల్సిన ఏంటి, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ ఉంది, ఇక్కడ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్గా ఉంది కాబట్టి థర్డ్ ఫామ్ కూడా V3 హ్యాడ్లో ఉంది కాబట్టి హ్యాడ్ ప్లస్ V3, ఇది హ్యాడ్ ప్లస్ V3. ఈ హ్యాడ్ కూడా థర్డ్ ఫామ్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడికి వచ్చినట్లయితే వుడ్ లేదా కుడ్ లేదా షుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఎస్కేప్డ్ V3. సో సేమ్ ఫార్మాట్లో ఉంది, అంటే ఇక్కడ ముందు వెనుక ఉంది. దీన్ని ఇలా కూడా చదువుకోవచ్చు, ఇఫ్ వీ హ్యాడ్ అ ల్యాడర్ వీ కుడ్ హ్యావ్ ఎస్కేప్డ్, ఇలా చదువుకోవచ్చు. అంటే ఈ ఫార్మాట్లో చదువుకుంటే అలా చదువుకోవచ్చు మనం. మాకు కానీ అక్కడ నిచ్చెన కానీ దొరికినట్లయితే ఖచ్చితంగా మేము అక్కడ నుంచి దొరికేవాళ్ళం కాదు, ఎస్కేప్ అయ్యేవాళ్ళం, అక్కడ నుంచి జారుకునేవాళ్ళం. మాకు నిచ్చెన లేకుండా పోయింది, మేము పట్టుబడ్డాము, ఇప్పుడు బాధను అనుభవిస్తాను. అంటే తను బాధపడుతూ చెప్తున్నాడు, గతంలో అది కానీ జరిగి ఉంటే
ఇలా జరిగేది, అది జరగలేదు, ఇది జరగలేదు అన్న విషయం. అంటే ఇది గతం. మీకు థర్డ్ కండిషన్ అంటే గుర్తు రావాల్సింది గతం. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్లో ఎలా వస్తే వాటిని ఎలా పిల్లలు ఆ రెండు సెంటెన్సెస్ కంబైన్ చేసి రాయాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఆ 3 ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఇవి ఎగ్జామినేషన్లో వచ్చినట్టయితే వీటిని ఎలా మనం ఆన్సర్ రాయాలి, కంబైన్ చేసి రాయాలి అన్న విషయాన్ని చూద్దాము. హీ వర్క్డ్ హార్డ్ సో హీ పాస్డ్. థర్డ్ కండిషన్ అంటేనే మనకు గుర్తు రావాల్సినట్టంటే ఆ క్వశ్చన్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఈడీ దీన్ని చూస్తే అంటే అది సింపుల్ పాస్ట్లో ఉంటుంది. క్వశ్చన్ ఏదైతే ఉందో అది సింపుల్ పాస్ట్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ కూడా సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది. సో చూడండి, హీ వర్క్డ్ హార్డ్ సో ఈ పాస్ట్, సింపుల్ పాస్ట్. దీన్ని బట్టి మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు ఇది థర్డ్ కండిషనల్. దీనికి అప్లై చేస్తే థర్డ్ కండిషనల్ యొక్క ఫార్మేట్ ఏదైతే ఉందో, ఆ సింటాక్స్ ఏదైతే ఉందో, స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేయాలి. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3. చూడండి ఇప్పుడు ఇఫ్ హీ, చూడండి హ్యాడ్ రాస్తాను, హ్యాడ్. ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే హీ వర్క్డ్ హార్డ్ సో హీ పాస్ట్. అతడు బాగా కష్టపడ్డాడు కాబట్టి పాస్ అయ్యాడు. మనము గతం గురించి తలుచుకొని ఆ విషయం అలా జరగకపోతే ఏం జరిగేది అన్న విషయం గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ ఇతను కష్టపడ్డాడు, పాస్ అయ్యాడు. ఒకవేళ ఇతను కష్టపడకపోయింటే అది. సో పాస్ట్లో మనము జరిగిపోయిన విషయము దాన్ని క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తాం అనమాట. అంటే ఇది ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఇలా జరగకుండా ఉంటే అలా ఉండేదేమో, అంటే జరిగిపోయిన విషయానికి క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తున్నాం. కాబట్టి ఈ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంటే మనం నెగిటివ్గా ఆన్సర్ రాయాలి, ఈ స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే మనం పాజిటివ్గా ఆన్సర్ రాయాలి. జరిగిపోయిన విషయం ఇది బాగా అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఒక విషయం జరిగిపోయింది, అది పాజిటివ్గా జరిగిందో నెగిటివ్గా జరిగిందో, మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాం, అది అలా జరగకుండా ఉంటే బాగుండేది కదా, అది ఎలా జరగకుండా ఉంటే ఏం జరిగేది అన్నది మనం ఊహించుకుంటున్నాం ఇక్కడ కదా. నాకు కానీ ఇంతకుముందు ఎగ్జామ్స్లో మనం చూసాం కదా, నాకు కానీ అక్కడ నిత్యం దొరికింటే నేను ఎస్కేప్ అయిపోయాను. అక్కడ ఏం జరిగింది, నిత్యం దొరకలేదు, నెగిటివ్గా జరిగింది. తనకి ఏం జరిగి ఉండాలని ఆశిస్తాడు, పాజిటివ్గా, అంటే దానికి ఆపోజిట్గా జరిగి ఉండాలని ఆశిస్తాడు. కాబట్టి క్వశ్చన్లో మనకు పాజిటివ్ స్టేట్మెంట్ కానీ ఉన్నట్లయితే హీ వర్క్డ్ హార్డ్ సో హీ పాస్డ్. సో మన ఆన్సర్ ఏదైతే ఉందో అది దానికి ఆపోజిట్లో ఉండాలి. సో మనం దాన్ని తలుచుకొని బాధపడుతున్నాం కదా ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని ఏం ఆలోచిస్తానంటే అతను కానీ ఒకవేళ కష్టపడకపోయింటే ఏం జరిగేది, పాస్ అయ్యేవాడు కాదు, అదే రాయాలి. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ హార్డ్ సో ఈ వర్డ్ని తీసేయాలన్నమాట. హీ తర్వాత ఏంటి, వుడ్. మన యొక్క చూడండి ఇక్కడ మన యొక్క స్ట్రక్చర్ ప్రకారం వుడ్ ఉంది, వుడ్ రాస్తున్నాము. నెక్స్ట్ హ్యావ్, హీ వుడ్. చూడండి వుడ్ నాట్ హ్యావ్ అంటే కష్టపడకపోయింటే పాస్ అయ్యేవాడు కాదు, కాబట్టి వుడ్ నాట్ కాదు, వుడ్ నాట్ హ్యావ్ పాస్డ్. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ వర్క్డ్ హార్డ్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్. అతను కానీ ఒకవేళ కష్టపడకపోయింటే పాస్ అయ్యేవాడు కాదు. కానీ నిజానికి జరిగిందంటే అతను కష్టపడ్డాడు, పాస్ అయ్యాడు. దానికి క్వైట్ ఆపోజిట్గా ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. ఐ వాజ్ ఇల్ సో ఐ డి నాట్ గో టు స్కూల్. నాకేం జరిగింది, నాకు ఒళ్ళు బాగాలేకుండా పోయింది, నాకు ఆరోగ్యం సరిగా లేకుండా పోయింది, కాబట్టి దాని ఫలితంగా ఏం జరిగింది, నేను స్కూల్కి వెళ్ళలేదు. ఒకవేళ నాకు బాగుంటే వెళ్ళేవాడిని, అది మన ఆన్సర్ అయి ఉండాలన్నమాట. చూడండి ఇఫ్ చూడండి ఐ వాజ్ ఇల్ అంటే సింపుల్ పాస్ట్లో ఉంది, వాజ్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఇల్ సింపుల్ పాస్ట్. డిడ్ నాట్ గో, ఇది ఈ స్ట్రక్చర్ కూడా సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్. ఈ రెండు సింపుల్ పాస్ట్లో ఉన్నాయి. ఎగ్జామినేషన్లో మీరు చూడాల్సినది రెండు స్టేట్మెంట్స్ ఎందులో ఉన్నాయి, సింపుల్ పాస్ట్. సో కమ్ టు కన్క్లూజన్ దట్ ఇట్ ఇస్ ఇన్ థర్డ్ కండిషన్. ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ థర్డ్ కండిషన్. థర్డ్ కండిషన్ ఫార్మాట్ ఏంటి, లైక్ స్ట్రక్చర్ ఏంటి, ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్. ఇఫ్ ఐ హ్యాడ్, తర్వాత ఏంటి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, దీనికి ఏం రాయాలి, నెగటివ్. నాట్. వాజ్కి ఆ థర్డ్ ఫామ్ బీ, ఇది బీ ఫామ్ కదా, బీయింగ్, బీన్. సో ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇల్, చూడండి నాట్ బీన్ ఇల్, ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇల్, సో ఈ వర్డ్ తీసేయాలి మనం. ఐ డిడ్ నాట్ గో ఉంది కదా, చూడండి వుడ్, ఐ వుడ్, తర్వాత ఏంటి హ్యావ్, గోకి గో, వెంట్,
గాన్. థర్డ్ ఫామ్ ఏంటి? గాన్ టు స్కూల్. చూడండి, నాకు బాగాలేదు కాబట్టి నేను స్కూల్కి వెళ్ళలేదు. నాకు బాగుంటే నేనేం జరిగేది? నేను స్కూల్కి వెళ్ళేవాడిని. ఐ హ్యాడ్ నాట్ బీన్ ఇల్, నాకు కానీ ఆరోగ్యం సరిగా లేదు కదా, నాకు అనారోగ్యంగా ఉన్నాను. నేను అనారోగ్యంగా లేకుండా పోయింటంటే, ఆరోగ్యంగా ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ గాన్ టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళేవాడిని. కానీ నిజం జరిగింది, ఇది అయిపోయింది. దాన్ని తలుచుకొని ఇప్పుడు బాధపడుతున్నాడు, లేదా దాన్ని తలుచుకొని అది ఇలా జరుగుంటే బాగుండేది అని తను చెప్తున్నాడు. థర్డ్ ఎగ్జాంపుల్, ఐ వోక్ అప్ లేట్, ఐ నాట్ క్యాచ్ ద బస్. నేను చాలా లేట్గా లేచాను, ఫలితం ఏంటి? బస్ క్యాచ్ చేయలేకపోయాం. ఐ డిడ్ నాట్ క్యాచ్ ద బస్. చూడండి ఇక్కడ. సో ఐ వోక్ అప్ అండ్ woken. So it is in V2 and past tense verb ఇది కూడా past tense, simple past tense. సో ఇప్పుడు మనం రాయాల్సినవి థర్డ్ కండిషన్ రాయాలి. ఇఫ్ ఐ, తర్వాత ఏంటి? హ్యాడ్ తర్వాత V3 woken. ఇఫ్ ఐ హ్యాడ్, చూడండి ఇది ఇఫ్ ఐ వోక్ అప్ లేట్ పాజిటివ్ స్టేట్మెంట్ కదా, మనం ఏం రాయాలి? నెగిటివ్ రాయాలి. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ woken, థర్డ్ ఫామ్ ఏంటి? woken. ఇది V3 థర్డ్ ఫామ్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ woken up late, కమా, చూడండి ఐ, తర్వాత ఏంటి? ఐ వుడ్. ఇక్కడ ఇది స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. సో మనం ఏం రాయాలి? పాజిటివ్గా రాయాలి. ఐ వుడ్ హ్యావ్, నాట్ యాడ్ చేసుకోం, ఈ నాట్ని తీసేస్తాం. ఐ వుడ్ హ్యావ్ కాట్. ఈ క్యాచ్ ఏదైతే ఉందో దానికి థర్డ్ ఫామ్ ఏంటి? కాట్, CAUGHT, కాట్ ద బస్. క్యాచ్కి థర్డ్ ఫామ్ ఏంటి? V3 క్యాచ్, కాట్. సో ఐ వుడ్ హ్యావ్ కాట్ ద బస్. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ woken up late, నేను ఆలస్యంగా లేవకపోయింటే ఐ వుడ్ హ్యావ్ కాట్ ద బస్, నేను బస్ని పట్టేసేవాడిని, ఖచ్చితంగా బస్ని పట్టేసేవాడిని. కానీ జరిగింది ఏంటి? నేను ఆలస్యంగా లేసాను, బస్ని చేరుకోలేకపోయాను, బస్ని పట్టుకోలేకపోయాను, మిస్ చేసేసాను. ఓకే, ఈ 3 ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే పాస్ట్లో ఒక విషయం జరిగిపోయింది, దానికి క్వైట్ ఆపోజిట్గా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి అది పాజిటివ్గా అంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్గా అంటే పాజిటివ్ రాయాలి. అండ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలకి, స్టూడెంట్స్కి ఏంటంటే మనకి ఇచ్చిన 2 స్టేట్మెంట్స్ కూడా సింపుల్ పాస్ ఉన్నట్లయితే బ్లైండ్గా మీరు వెళ్ళిపోవచ్చు. ఏంటంటే ఇది థర్డ్ కండిషన్ అనేసి, ఆ థర్డ్ కండిషన్ స్ట్రక్చర్ తెలుసుకోండి. ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3, అంతే, వెరీ సింపుల్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఫోర్త్ ఎగ్జాంపుల్, ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, I got job. They did not book earlier. They did not find better seats. You forgot her birthday. She was upset. చూడండి, I learned or learnt. So second and third forms the same. So చూడండి, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. I got a job, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్ రెండు సింపుల్ పాస్ట్లో ఉన్నాయి. సో మనకు we have come to conclusion that it's third condition. దీనికి ఆన్సర్ రాద్దామా? If I, తర్వాత ఏంటి? had. ఇఫ్ ఐ హ్యాడ్, ఓకే. చూడండి, 2 పాజిటివ్ స్టేట్మెంట్స్. ఐ లెర్న్డ్ ఇంగ్లీష్, ఐ గాట్ ఎ జాబ్. నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను కాబట్టి నాకు జాబ్ వచ్చింది. ఒకవేళ నేను ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఏం జరిగేది? నాకు జాబ్ వచ్చేది కాదు కదా. అది ఇప్పుడు మనం రాయాల్సింది. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ ఆర్ లెర్న్ట్, వాటెవర్, లెర్న్డ్ అన్న ఒకటే. ఇఫ్ ఐ హ్యాడ్ నాట్ లెర్న్డ్ కూడా రాయొచ్చు. లెర్న్డ్ లేదా లెర్న్ట్ రెండు ఒకటే. If I had not learnt English, కమా, ఏం జరిగేది? నాకు జాబ్ వచ్చేది కాదు. ఐ, తర్వాత ఏంటి? వుడ్. సో పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్, నాట్ యాడ్ చేసుకోవాలి. నాట్ హ్యావ్ గాటన్. థర్డ్ ఫామ్ ఏంటి? gotten. I would not have gotten, gotten the job. నేను కానీ ఇంగ్లీష్ నేర్చుకోకపోయింటే నాకు జాబ్ వచ్చేది కాదు. కానీ పాస్ట్లో ఏం జరిగింది? నేను నేర్చుకున్నాను, జాబ్ వచ్చేసింది. ఇప్పుడు నేను జస్ట్ ఆ ఊహను తలుచుకుంటాను, అమ్మా భయంగా ఉంది, ఒకవేళ నేను కానీ ఇంగ్లీష్ నేర్చుకోకపోయింటే పరిస్థితి ఏంటి? జాబ్ వచ్చేది కాదు అన్నట్టుగా ఆలోచిస్తాను. ఓకే, ఫిఫ్త్ చూడండి, దే డి నాట్ బుక్ ఎర్లియర్, దే డి నాట్ ఫైండ్ బెటర్ సీట్స్. వాళ్ళు ఏదో ప్రయాణానికి వెళ్తున్నారు, టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఏం జరిగిందంటే కొద్ది త్వరగా బుక్ చేసుకో ఉండాలి, కానీ ఏం జరిగిందంటే వాళ్ళు త్వరగా బుక్ చేసుకోలేదు.
కాబట్టి వాళ్ళకి సీట్స్ దొరికాయి కానీ విండో సీట్స్ అలా కంఫర్ట్గా ఉండే బెటర్ సీట్స్ దొరకలేదు వాళ్ళకి. సో రెండు స్టేట్మెంట్స్ నెగిటివ్లో ఉన్నాయి. మన ఆన్సర్ ఎలా ఉండాలి? పాజిటివ్లో ఉండాలి. చూద్దామా? సో ది డిడ్ నాట్ బుక్. సో ఇది ఏంటి? సింపుల్ పాస్ట్. డిడ్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1 ఈ ఫార్మేట్ అనేది, ఈ స్ట్రక్చర్ అనేది మనకు సింపుల్ పాస్ట్లో వస్తుంది. ఇది సింపుల్ పాస్ట్, అది సింపుల్ పాస్ట్. సో వీ హ్యావ్ కమ్ టు కంక్లూజన్ దాట్ ఇట్స్ ద థర్డ్ కండిషన్. ఇఫ్ దే తర్వాత ఏంటి? హ్యాడ్. దే హ్యాడ్. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. సో మనం ఏం రాయాలి? పాజిటివ్ రాయాలి. సో ఇఫ్ దే హ్యాడ్ బుక్డ్ BOOKED. బుక్ అంటే పుస్తకం కాదు, ఇక్కడ టికెట్స్ బుక్ చేసుకోవడం. ఇట్స్ అ వర్క్ అనమాట. అదొక వర్బ్. ఇఫ్ దే హ్యాడ్ బుక్డ్ ఎర్లియర్, వాళ్ళు ముందే కానీ బుక్ చేసేస్తుంటే ఏం జరిగేది? దే తర్వాత ఏంటి? స్ట్రక్చర్ ప్రకారం వుడ్ రాయాలి. వుడ్ తర్వాత ఏంటి? హ్యావ్. దే వుడ్ హ్యావ్ ఫౌండ్. థర్డ్ ఫామ్ కూడా ఫౌండే. దే వుడ్ హ్యావ్ ఫౌండ్. V3 కూడా ఏంటి? ఫైండ్కి V3 ఫౌండ్. బెటర్ సీట్స్. చూడండి, ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ రెండు నెగిటివ్లో ఉన్నాయి, మన ఆన్సర్ పాజిటివ్లో ఉంది. వాళ్ళకి జరిగింది ఏంటి? వాళ్ళు ముందు బుక్ చేసుకోలేదు కాబట్టి బెటర్ సీట్స్ దొరకలేదు. మనం ఆలోచిస్తాడు, ముందే కానీ బుక్ చేసుకుంటే బెటర్ సీట్స్ దొరికేవి అన్నదన్నమాట ఇది. ఓకే, యూ ఫర్గాట్ హర్ బర్త్డే. నువ్వు తన బర్త్డేని మర్చిపోయావు. బర్త్డే కూడా అయిపోయింది. ఇప్పుడు షీ వాజ్ అప్సెట్. తను బాధలో ఉందన్నమాట. బాధలో ఉంది. షీ వాజ్ అప్సెట్. ఇంతకు ముందు కూడా ఈ వాజ్ అనే మనకు వచ్చింది కదా, అంటే సింపుల్ పాస్ట్ ఇది. ఇక్కడ ఫర్గాట్ ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ ఇది. V2. సో దీన్ని అంటే రెండు సింపుల్ పాస్ట్. వీ కెన్ కమ్ టు కన్క్లూజన్ థర్డ్ ఫార్మ్. సో ఇఫ్ ప్లస్ యూ, ఇఫ్ యూ రెండు చూడండి. ఇఫ్ యూ ఫర్గాట్ హర్ బర్త్డే, షీ వాజ్ అప్. చూడండి, పాజిటివ్ మనం నాట్ యాడ్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యాడ్ నాట్ forgotten. చూడండి, FORGTTEN, forgotten her birthday. Come on. If you had not forgotten her birthday, ఏం జరిగేది? షీ తర్వాత వుడ్ తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి వుడ్ తర్వాత ఏం యాడ్ చేసుకోవాలి? నాట్. షీ వుడ్ నాట్ హ్యావ్. చూడండి, వర్జ్కి బీన్ చెప్పాం కదా, అంటే బీన్. వర్జ్ వచ్చిన ప్రతిసారి మీకు గుర్తు రావాల్సింది BEEN, బీన్. షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అప్సెట్. సో ఇది V3. బీన్ అనేది V3. వుడ్ హ్యావ్ మధ్యలో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నాట్ని యాడ్ చేసుకున్నాం, నెగటివ్. వుడ్ నాట్ హ్యావ్ బీన్ అప్సెట్. బీన్ వాజ్కి బీన్ యాడ్ చేసుకున్నాం అనమాట. సో చూడండి, యూ ఫర్గాట్ హర్ బర్త్డే. నువ్వు తన బర్త్డేని మర్చిపోయావు, జరిగిపోయింది. షీ వాజ్ అప్సెట్, తను బాధపడుతుంది. నువ్వు కానీ తన బర్త్డే మర్చిపోకపోయింటే, ఇఫ్ యూ హ్యాడ్ నాట్ ఫర్గాట్ హర్ బర్త్డే, నువ్వు తన బర్త్డే మర్చిపోకపోయింటే, షీ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అప్సెట్, తను బాధపడేది కాదు. సో ఈ థర్డ్ కండిషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. జరిగిపోయింది ఒక విషయం, అది అలా జరగకపోయింటే ఏం జరిగేది అన్నది మనం తలుచుకొని బాధపడ్డాము. సో యూ రిగ్రెట్ అబౌట్ యువర్ పాస్ట్ అన్నది చాలా క్లియర్గా కన్వే అవుతుంది అనుకుంటాను. హోప్ దిస్ ఈజ్ వెరీ క్లియర్ టు యూ గైస్. మీట్ యూ విత్ అనదర్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ CG సైనింగ్ ఆఫ్. అంతకుముందు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇఫ్ కండిషనల్స్ మొత్తం అయిపోయినాయి. మనం 5 వీడియోస్ చేసాము. ఇంకా 6th వీడియో ఒకటి పోస్ట్ చేయబోతున్నాం. దాంట్లో ఏంటంటే మీకు ఇప్పటికే కండిషన్ 0, 1, 2, 3 అవి నేర్చేసుకున్నారు. వాటి మధ్య డిఫరెన్స్ చేయడంలో ఇంకా కూడా మీకు కష్టం ఉన్నట్లయితే 6th వీడియో మీకు చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎలా ఒక ప్రశ్న వస్తే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయడం, అది ఏ కండిషన్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి, మన 6th వీడియో చూద్దాం. బాయ్.